ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. సో ఈరోజు మనము మూడవ రోజున రామకథను చెప్పుకుంటున్నాం. మరి మనము ఒకటవ రోజు రెండవ రోజు రాముడి యొక్క గుణాలు, సద్గుణాలు, వారి యొక్క వైభవము, వారు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క శౌర్యము, వారు రావణాసుని ఏ విధంగా వధించారు, రామసేతుని ఏ విధంగా వారు నిర్మించారు, అలాగే వానరుల్ని వారు ఏ విధంగా ఉద్ధరించారు, ఇటువంటి విషయాలు కూడా మనం చాలా చక్కగా చెప్పుకున్నాం. ఇకపోతే ఈ రోజున మనము రాముడు అవతారానికి కారణం ఏమిటి, రాముడు ఏ విధంగా అవతరించారు, ఇటువంటి విషయాలన్నీ కూడా దశరథుడికి రాముడు దశరథుడికే రాముడు ఎందుకు పుత్రుడిగా ఆవిర్భవించారు, అలాగే రాముడు అవతారం కోసం ఎవరెవరు ప్రార్థించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. రఘువంశానికి సమస్త లోకానికి గొప్ప ప్రభువుగా వేదాలలో ప్రస్తావించబడిన సీతాదేవి భర్త అయిన రామభద్రుడు, రామచంద్రుడు అనే పేర్లతో కూడా పిలువబడే రాముడికి నమస్కారము. చంద్రుడిలా దయగలవాడు, మంచివాడు, రక్షించేవాడు మరియు శాంతియుతుడు, సీతకు ప్రభువు, అందరికీ ప్రధాన సంరక్షకుడైన రాముడికి నేను నమస్కరిస్తున్నాను అని మనకి శ్లోకం ద్వారా తెలుస్తుంది. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु, दंड प्रणाम. దశరథుడి యొక్క వైభవం ఎలా ఉంటుందంటే, దశరథుడికి ఎంతో ఐశ్వర్యము, ఎంతో వైభవం ఉంది. దశరథ మహారాజుకి
అయినప్పుడు కూడా ఆయన అసంతృప్తితో ఉన్నాడు. కారణం ఏమిటి? ఎందుకు అంటే తన వంశమును కొనసాగించే పుత్ర సంతతి కోసము ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవేవీ ఫలించలేదు. తనకు పుత్రుడు కావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకి అది ఫలించలేదు. అందుకనే ఆయన ఎలా ఉన్నాడు? అసంతృప్తిగా ఉన్నాడు అని చెప్తున్నారు. చివరిగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానము కోసము దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. ఈ ఒక్క తలంపుతో రాజపురోహితులను పిలిపించడానికే తన ప్రధాన సచివుడైనటువంటి సుమంత్రుడిని పంపించాడు దశరథ మహారాజు. ఈ విధంగా వశిష్ఠుడు, వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. ఓ ద్విజమోత్తులారా, ఓ ద్విజోత్తములారా, అంటే ద్విజులు అంటే బ్రాహ్మణులు అర్థం అనమాట. ఓ బ్రాహ్మణ ఉత్తములారా, ఒక పుత్రుడిని పొందాలనేదే ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది. పుత్ర సంతానం కోసము నేను చేసిన ప్రయత్నములేవీ ఫలించలేదు. నాకు వారసుడంటూ లేకపోవడంతో ఇకపై ఎంత మాత్రము సంతోషమును నటించలేను అంటున్నాడు. అంటే సంతోషాన్ని నటిస్తూ ఉంటారు కొంతమంది, కానీ ఎంతకాలము నేను ఇంకా సంతోషాన్ని నటించలేను, ఎంత మాత్రము నటించలేను. ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయమునకు వచ్చాను. మీరంతా సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరియైన మార్గమును నడిపించగలరని విశ్వాసముతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు. ఇక్కడ వారు ఎంత పెద్ద మహారాజైనా కూడా బ్రాహ్మణుల్ని ప్రార్థించి బ్రాహ్మణుల అనుమతి తీసుకొని వారి యొక్క సలహాలు సూచనలతోనే పూర్వం రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. అందుకే బ్రాహ్మణులకి సమాజంలో గురుస్థానాన్ని ఇచ్చారనమాట. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా దశరథ మహారాజు ఈ విధంగా ప్రార్థించాడు. మీరందరూ సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరైన మార్గమును నడిపించగలరన్న విశ్వాసముతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు అనమాట. ఆ విధంగా పురోహితులందరూ కూడా దశరథ మహారాజు చేతలబెట్టిన అశ్వమేధ యాగమునకు ముక్త కంఠముతో ఆమోదం తెలిపారు. అందరూ కూడా ఆమోదం తెలిపారనమాట. ఆ పైన మహారాజు ఆలస్యం చేయకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులకు ఆదేశం ఇచ్చాడనమాట. ఆ విధంగా ఆయన అశ్వమేధ యాగానికి ఆయన సంకల్పం చేశారు. అలాగే ఒక ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే సామంత రాజుల మీద అతని ఆధిపత్యాన్ని సుస్థాపనం చేసుకునేందుకు రాజులందరినీ కూడా సవాలు చేస్తూ ఒక అశ్వమును ప్రపంచమును నలుదిశలకు పంపిస్తాడు. అశ్వం అంటే గుర్రం అన్నమాట. ఆ అశ్వం వెంట చక్రవర్తి చెందిన సైనికులు కూడా ఉంటారు. అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు స్థానికంగా ఉండే రాజు చక్రవర్తి ప్రతినిధులకు సామంతునిగా తన కప్పం చెల్లించడమో లేదా అశ్వమును చేజించుకునేందుకు పోరాటమో చేయవలసి ఉంటుంది. పాలించే ఏ రాజు కానీ యువరాజు కానీ చక్రవర్తికి విధేయత ప్రకటించడానికి లేదా సవాలను స్వీకరించి అలా ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యమును తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. సవాలను స్వీకరించిన రాజు చక్రవర్తి యొక్క సేనతో యుద్ధం చేసి విజయం సాధించి తనదైన ఆధిపత్యమును నెలకొల్పవలసి ఉంటుందన్నమాట. సవాలు చేసి ఓటమి పొందిన రాజు తన ప్రాణత్యాగం చేసి వేరొక రాజుకి లేదా పాలకునికి స్థానం ఏర్పరచవలసి ఉంటుంది. అలాగా అశ్వము ప్రపంచమంతటా అలా సంచరించి తిరిగి వచ్చి సవాలు చేసే వాళ్ళంటికి ఎవరు మిగలకుండా పోయినప్పుడే అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి.
ఆ విధంగా జనక మహారాజు కూడా ఆహ్వాన పత్రికను పంపించాడు దశరథ మహారాజు. ఎందుకంటే దశరథ మహారాజు భవిష్యత్తును ముందుగానే ఊహించారు. జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులు కన్యాదానం చేసి మామవుతాడని గ్రహించాడనమాట దశరథ మహారాజు. ఆ విధంగా జనక మహారాజుకి, అంటే మీ అందరు తెలుసు జనక మహారాజు ఎవరండి? సీతాదేవి యొక్క తండ్రి. జనక మహారాజు కూడా ఈ అశ్వమేధ యాగానికి రమ్మని చెప్పి ఆహ్వాన పత్రికను పంపించారు ఆయనకి. అలాగే సామంతరాజులందరికీ కూడా ఈ యొక్క అశ్వమేధ యాగమును రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా 400 మంది క్షత్రియుల రక్షణతో భూమండలమంతా సంచరించి ఒక పూర్తి సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది ఆ ఒక్క అశ్వము, అంటే ఆ ఒక్క గుర్రం. అప్పుడు కానీ యాగం ప్రారంభం అవ్వలేదు. ఎంతమంది అండి? 400 మంది క్షత్రియుల రక్షణతో భూమండలం మొత్తం సంచరించిందంట ఆ ఒక్క అశ్వము. సంవత్సరం పట్టింది అలా తిరగడానికి. అప్పుడు యాగం ప్రారంభించారనమాట. ముందుగా చేయవలసిన యజ్ఞ కర్మలన్నీ కూడా నిర్వర్తించిన మీదట దశరథ మహారాజు పట్టపరాని కౌశల్య, అలాగే యూపస్తంభానికి కట్టబడిన యజ్ఞాశ్వమునకు ప్రదక్షిణ చేసింది. తరువాత ఆమె వేదోక్త సూచన ప్రకారం 3 ఖడ్గ ప్రహారములతో అశ్వం యొక్క శిరస్సుని ఛేదించింది అని చెప్తారనమాట. ఆ విధంగా తదనంతరము ఋష్యశృంగుడు మృతి చెందిన అశ్వం యొక్క క్రొవ్వును యజ్ఞజ్వాలలో ఆహుతి చేశాడు. సకల పాపం నుండి విముక్తి పొందడానికై ఆ యజ్ఞ దుమ్మును పీల్చవలసిందిగా దశరథ మహారాజు సూచించబడింది. తర్వాత ఋత్విజులు అశ్వం యొక్క అవయవములను యజ్ఞజ్వాలలో ఆహుతి చేసి 3 రోజుల యాగమును సంపూర్ణం చేశారు. ఆ పైన భూమండలములోని 4 దిక్కులోని భూభాగమును దశరథ మహారాజు 4 ప్రధాన ఋత్విజులకు దానంగా సమర్పించాడు. అంటే ఈ యజ్ఞం చేసినందుకు కాను అక్కడ ఉండే ప్రధాన ఋత్విజులు అంటే ఎవరంటే ఈ యొక్క యజ్ఞం చేసినటువంటి బ్రాహ్మణులు అనమాట. వాళ్ళకి దానంగా ఇచ్చాడు. అయితే వారు ఏమన్నారంటే, ఓ రాజా, వేదాధ్యాయమునకు తపశ్చర్యకు అంకితమైన మాకు రాజ్యములు లేని ఆసక్తి ఏ కోశాన లేదు. కనుక మాకు దయచేసి గోవులు, స్వర్ణము వంటి ఇతర దానములు మాత్రమే చేయి అంటూ భూభాగమును అడిగి తిరిగి చేశారు. ఇక్కడ మనందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఒక అశ్వమును చంపటం ఏమిటి అంటే గుర్రాన్ని చంపడం ఏంటి? ఆ గుర్రాన్ని యజ్ఞములో కొవ్వుని వాటి యొక్క అవయవాలను వేయటం ఏంటి అని చాలా మందికి సందేహం రావచ్చు. దీన్ని ఆసరగా తీసుకొనే జంతుబలులు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. మాంసాహారము రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు కదా అనే ఒక అపోహ, అజ్ఞానముతో కూడినటువంటి మానవులు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ అశ్వము సంవత్సరం పాటు భూమండలం తిరిగి వచ్చిందనమాట. ఈ ఒక్క గుర్రానికి మళ్ళీ నూతన శరీరాన్ని ఇస్తారు వాళ్ళు. అంటే లోక కళ్యాణం కోసం, సర్వజీవుల శాంతి కోసం, సమాజం కోసము ఆ రోజుల్లో ఆ అశ్వము కావచ్చు, ఏనుగు కావచ్చు, గోవులు కావచ్చు, వారు ఇటువంటి యాగాలకి అంటే యాగాలకి వారు వాలంటరీగా, అంటే వారందరికి వారు ఇష్టపడి సిద్ధమయ్యేవాళ్ళనమాట. అది అశ్వం కావచ్చు, ఏనుగు కావచ్చు, ఆవు కావచ్చు. అందుకని అది లోక కళ్యాణం కోసము, మంచి రాజ్యం కోసము ఒక రాజు అశ్వమేధ యాగం తలపెట్టినప్పుడు ఆ రాజుకు సహకరించవలసిన బాధ్యత సర్వజీవులకు ఉందన్నమాట. ఆ విధంగా ఆ యజ్ఞంలో అలా చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ విధంగా అశ్వానికి, అంటే ఆ గుర్రాన్ని సంహరించినప్పుడు ఆ గుర్రము ఆత్మను తీసి మళ్ళీ వేరొక జీవిలో పెట్టే శక్తి, వేరొక జీవి శరీరంలో పెట్టే శక్తి అప్పుడున్న బ్రాహ్మణులకు ఉండేది. అప్పుడుండే యజ్ఞం చేసే వారికి ఉండేది. కానీ కలియుగం అంత శక్తి ఎవరికి లేదు. అందుకని కలియుగంలో ఏం చేశారంటే అసలు జీవహింస లేకుండా చేశారనమాట. ఇటువంటి యజ్ఞాలు కూడా నిషేధించబడ్డాయి ఈ కలియుగం అనమాట. అది గుర్తుపెట్టు అందరూ కూడా. చాలామంది మాంసాహార ప్రియులు ఏం చెప్తారంటే, వేదాల్లో కూడా ఉంది కదా,
యజ్ఞాల్లో వేసేవారు కదా అని చెప్తూ ఉంటారు. మాంసాహార ప్రియులు వారు, భగవంతుడు ప్రియులు గారు, సమాజ హితం కోరేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఇక్కడ విషయం అది కాదు. విషయం ఏంటంటే పర్పస్ ఏమిటి అంటే, ఒక రాజు అశ్వమేధయాగం చేస్తున్నాడు సమాజం కోసం, మేలు కోసం. తనకు ఒక పుత్రుడు కావాలని. ఆ పుత్రుడు ఎందుకు కావాలి? ఆయన పుత్ర వ్యామోహం కోసం కాదు. దశరథ మహారాజు తర్వాత మంచిగా పరిపాలించే ఒక గొప్ప రాజు కావాలంటే కొడుకు కావాలి ఆ రోజుల్లో. అందుకు దశరథ మహారాజు అశ్వమేధయాగం చేస్తున్నాడు అన్నమాట. వారికి కనుక మంచి కుమారుడు కనుక పుడితే ఆ కుమారుడు కనుక రాజ్యాన్ని పరిపాలిస్తే రాజ్యాన్ని మంచి జరుగుతుంది. అది అక్కడ ఉద్దేశం అనమాట. ఆ విధంగా అక్కడ ఈ అశ్వమేధ యాగాన్ని వారు సంపూర్ణం చేశారనమాట. అది ఇక ఆ తర్వాత ఏంటంటే ఆ, ఎప్పుడైతే ఈ బ్రాహ్మణులు సంతోషపెట్టారు ఎవరిని? దశరథ మహారాజుని. అందుకనే మహారాజు ఎంతో సంతోషంతో ఈ నలుగురు ప్రధానమైనటువంటి ఋత్వికులు వీళ్ళందరూ కూడా ఈ 4 దిక్కులోని భూభాగాన్ని వారికి ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఓ రాజా, మేము వేద అధ్యాయానికి తపస్సుకి అంకితమైన వాళ్ళం మేము. మాకు ఈ రాజ్యాలు రాజ్యాలను పాలే ఆసక్తి మాకు లేదు కాబట్టి మాకు గోవులు ఇవ్వండి. చూసారా? అంటే గోవు యొక్క ప్రస్తావన భగవద్గీతలో, రామాయణంలో, మహాభారతంలో, ఎన్నో పురాణాల్లో, ఎన్నో శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అనమాట. గోవు యొక్క గొప్పతనం అది. చూడండి, అంత భూమిని ఇస్తారంటే మాకు భూమి వద్దు, మాకు గోవులు కావాలంటున్నారు చూడండి బ్రాహ్మణులు. కానీ ఇవాళ గోవుని ఇస్తామంటే గోవ మాకు వద్దని మేము పెంచలేమని చెప్పి అంటున్నారు అనమాట. ఆ విధంగా ఆయన గోవులు ఇచ్చారు వారికి. మళ్ళీ ఆ భూభాగం అంతా కూడా తిరిగి తీసేసుకున్నారు. ఇంతవరకు అశ్వమేధ యాగము పూర్తయింది. ఇకపోతే అక్కడే ఉన్నటువంటి ఈ ఋషిశృంగుడు దశరథ మహారాజును సమీపించాడు. ఇంకొక మాట చెప్పాడు. ప్రియమైన రాజవరేణ్య, ప్రియమైన ఓ మహారాజా, నీకు 4 పుత్రత్వములు కలగటం ఖాయము. అంటే నీకు 4 కొడుకులు కంఠం ఖాయము నువ్వు. అయితే అందుకోసం పుత్రకామేష్టి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలనుకుంటున్నాను అన్నాడు అనమాట ఆ ఒక్క ఋషశృంగుడు అనమాట. దశరథ మహారాజు ఎమ్మటే సమ్మతించాడు దానికి. ఎమ్మటే సమ్మతించి కొద్ది రోజుల్లోనే పుత్రకామేష్టి యజ్ఞం కూడా ప్రారంభమైంది. ఈలోగా ఊర్ధ్వలోకములోని దేవతా ముఖ్యులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ పితామహ, నీవిచ్చిన వరములతో రావణుడు మహాబలోపేతుడై తన ఇష్టమొచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు. ఈ దుష్ట రాక్షసుని మేము కూడా అదుపు చేయలేకపోతున్నాం. కనుక అతను పీడ వదిలించడానికి నీవేవైనా ఒక ఉపాయమును యోచన చేయాలి అని ప్రార్థించారు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర, దేవతలందరూ కూడా. ఎందుకంటే రావణుడు ఏం చేస్తున్నాడు? అందరినీ బాధ పెడుతున్నాడు, అందరినీ హింసిస్తున్నాడు, దేవతలు యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళని లాక్కుంటున్నాడు వాడు. అప్పుడు అందరూ కూడా బ్రహ్మదేవుడి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు అందరితో ఇలా అన్నాడు అనమాట. కరెక్టే, నేను వరములు ఇచ్చాను వాడికి, కానీ రావణుడు వరములు కోరుకునేటప్పుడు మానవుల చేతిలో మృత్యువు కలగరాదని మాత్రం అడగలేదు. అంటే వాడు చాలా వరాలు కోరిగాడు. గాలితో కానీ, ధూళితో కానీ, దేవతలతో కానీ, ఇంద్రుడితో కానీ, యక్షులతో కానీ, కిన్నెరులతో కానీ, చెట్టుతో కానీ, పుట్టతో కానీ, ఎక్కడ పర్వతంతో కానీ, బాణంతో కానీ, అగ్నితో కానీ, ఎక్కడా కూడా నాకు మృత్యు కలగరాదని చెప్పి వాడు వరం కోరుకున్నాడు. అన్నీ అడిగాడు. లాస్ట్లో మనుషులు అన్నేమి చేయగలరులే అన్న ధీమాతోటి ఉండటం వల్లనే వారి గురించి అతను లక్ష్య పెట్టలేదు. అసలు ఆడికి అనుకోలేదు. ఆఫ్టర్ ఆల్ మనుషులంతా అనుకున్నాడు. ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ మనం విషయం తెలుసుకోవాలి. ప్రతి తెలివి కల్లవాడు ఎక్కడో చోట తప్పు చేస్తాడంట. అదే తప్పు రావణుడు చేశాడు. వాడు ఏమన్నా రావణాసుడు ఏమన్నా మామూలు వాడు కాదు. మంచి బ్రాహ్మణుడు, వాడు పండితం ఉంది, మంచి పాండిత్యం ఉంది, ఎంతో సంపద ఉంది, ఎంతో విద్య ఉంది, శివుడికి పరమ భక్తుడు వాడు. అటువంటి వాడు కూడా ఒక తప్పు చేసాడు. ఏంటి తప్పు చేసాడే? మానవులు అన్నేం చేస్తారులే ఆఫ్టర్ అనుకున్నాడు. ఇది అవకాశం దొరికింది
రావణ్ణి వధించడానికి ఇది గొప్ప అవకాశం దొరికింది అనమాట. కావున మానవ రూపంలోనే రావణుని నిర్జించడం జరగవలెను అని బ్రహ్మదేవుడు పలుకగా అకస్మాత్తుగా అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్తో చతుర్భుజుడై ఉజ్వల పీతాంబరధారి అయి శంఖ చక్ర గదాపథము ధరించి ప్రత్యక్షమయ్యాడంట. దేవతలంతా భగవానుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఓ జగత్పతి, రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకి నలుగురు కుమారులుగా ఆవిర్భవించి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారంట అక్కడ ఉన్న దేవతలందరూ కూడా. అందుకు విష్ణుమూర్తి, నిశ్చింతగా ఉండండి, ఇక మీదట మీరంతా మాత్రం భయపడవలసిన అవసరం లేదు. నేను త్వరలోనే అవతరించి మీ శత్రువైన ఆ రాక్షస రాజును వధించి 11,000 సంవత్సరాల భూమండలమును పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానమైపోయారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీరామచంద్ర మహాప్రభుకి జాయ్. ఇన్ని మీకు ఎవరు జయం చెప్పని అనిపించట్లేదా మీకు ఎవరికి? మీకు ఎవరు జై 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 చెప్పాలనిపించాలి అనిపించలేదా క్లాసులు ఎవరికి? అనిపిస్తుంది గురుజీ, అనిపిస్తుంది. మరి అనిపించినప్పుడు అనాలి కదా గట్టిగా, శ్రీరామచంద్ర మహాప్రభుకి. ఎంత డల్లుగుంటే ఎలా అండి మీరు? ఏమిటో రండి వీరు ఎప్పుడు ఇంతే. ఇంకా దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞము మొదలైంది. ఈ యజ్ఞం చేస్తుండగా యజ్ఞ జ్వాలలో నుంచి సకల శుభలక్షణాలతో కూడిన శ్యామల వర్ణ దేహముతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు అపరిమిత శక్తి సంపన్నునిగా గోచరించాడు. అతడు దివ్య ఆభరణము ధరించి ఉన్నాడు. అతని ఒక చేతిలో పాయసము నుండి ఉన్న ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉన్నది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, నేను విష్ణు దూతనని చెప్పాడు. అంటే రామచంద్ర ఆ విధంగా అంటే సాక్షాత్తు భగవంతుడు యజ్ఞంలో నుంచి వచ్చాడనమాట. ఆ దివ్య పురుషుడు వచ్చాడు. వచ్చి దశరథ మహారాజు చెప్పాడు, నేను విష్ణు దూతనని చెప్పాడు అనమాట. మహారాజు చేతులు జోడించి, ఓ విష్ణుదూత, నేను ఏ విధమైన సేవ చేయాలో దయచేసి ఆజ్ఞాపించండి అన్నాడు. విష్ణు సేవకుడు ఆయనతో, నీవు చేసిన 2 యాగముల పుణ్యఫలమే ఈ పాయాస పాత్ర. దీనిని విభజించి, అంటే దీనిని 3గా చేసుకొని మీ యొక్క ముగ్గురు భార్యలకు పెట్టు. వారి ద్వారా నీకు 4 కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా సుస్థిరం చేస్తారని చెప్పాడు అనమాట. అప్పుడు దశరథ మహారాజు సంతోషముతో ఆ పాయస పాత్రను స్వీకరించి విష్ణు దూతకు ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. పుత్రుల కోసం ఆతురతో ఉన్నందున దశరథ మహారాజు ఆ విష్ణుదూత అంతర్ధానము కాగానే వెనువెంటనే పాయసమును భాగములు చేసి తన భార్యలకు ఇచ్చాడు. ఆ విధంగా దశరథ మహారాజు కౌసల్యకు సగం పాయసమును, సుమిత్రకు 4వ వంతు, కైకేయికు 8వ వంతు ఇచ్చాడు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసమును సుమిత్రకి ఇచ్చాడు. ముగ్గురు భార్యలు తాము త్వరలోనే తల్లులు కానున్నామని విశ్వాసంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయారంట. రాణులు ముగ్గురు కూడా చక్కగా ఆనందంతో సంతోషంతో ఆత్రంగా వారు పాయసాన్ని వారు చక్కగా ఆరగించారు. ప్రతి ఒక్కరు కూడా తమ గర్భములో దివ్యమైన శిశువు ఉన్నట్లుగా వారు అనుభూతి కలిగింది వారికి. అమ్మయ్య, నా భార్యలు గర్భవతులయ్యారని దశరథ మహారాజు తెలుసుకున్నాడు. ఎంతో సంతుష్టుడైపోయాడు అనమాట.
ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా ఇలా ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికై మీరంతా మీ మీ అంశలతో అవతరించండి. వానర రూపములో అప్సరసలతోనూ ఆడకోదులతోనూ యక్షిణులు, నాగినులు, విద్యాధనులతోనూ సంగమించడం ద్వారా వానరుల రూపములో మీరు సృజించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారై ఉండాలి. అంతేగాక వారు అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగములో ఎంతో నైపుణ్యం కలిగిన వారై విష్ణువుతో సమానమైన పరాక్రమము కలిగి సూక్ష్మ దేహములు కలిగి ఉండాలి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడంట. ఇప్పుడు అర్థమైందా? వానరులు కోతులు మాత్రమే కాదండి, వారు గుర్తుపెట్టుకోవాలి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుడు సహాయం చేయడం కోసం దేవతలు వారు మానవుల రూపములో అలాగే వానర రూపములో రకరకాల రూపాల్లో వాళ్ళు అవతరిస్తూ ఉంటారని తెలుసుకోవాలి. ఇదే విధంగా ద్వాపరయుగములో కృష్ణావతారములో దేవతలందరూ కూడా యదువంశములు ఆవిర్భవించారనమాట. అందుకే వానరులకి అంత శక్తి, అందుకే యాదవులకి అంత శక్తి అన్నమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించాడో ఇక అందరూ కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే స్వామివారు ఆవిర్భవిస్తున్నారు. స్వామివారు ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో స్వామివారి అవతారానికి ముందే దేవతలందరూ అవతరిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా వానరులు దేవతలందరూ కూడా వానర రూపములో ఇలాగా ఆడకోతుల రూపంలో రకరకాల వారందరూ కూడా అవతరించడం జరిగిందనమాట. ఈ విధంగా మనం ఏ అవతారం చూసుకున్నా కూడా భగవంతుడు ఎప్పుడైతే సాధువులను రక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి, సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మమును పునఃస్థాపించడానికి భగవంతుడు యుగ యుగమునా కూడా అవతరిస్తూ ఉంటాడు కదా. ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు కార్యాన్ని చేయాలని చేపట్టినప్పుడు, ఆయన కార్యాన్ని చేపట్టినప్పుడు ఆ కార్యానికి కొంతమంది పరివారం అవసరం. ఎవరికైనా కూడా, ఈవెన్ మనకు కూడా అంతే. లీడర్స్కి ఎప్పుడు కూడా ఒక టీం కావాలి. అలాగే రాముడికైనా కృష్ణుడికైనా కూడా ఒక టీం కావాలన్నమాట. అలాగే నరసింహస్వామికి కూడా ఒక టీం కావాలి. ఆ టీంలో పెద్ద లీడర్ ఎవరు అంటే ఇంకెవరు చెప్పండి? నరసింహస్వామి అవతారంలో టీం లీడర్ ఎవరండి? ప్రహ్లాదుడు. సో అట్లాగే ఏంటంటే భగవంతుడు కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. అరే భగవంతుడు సెలెక్ట్ చేస్తున్నాడు అంటే వారు సామాన్యమైన వారు చెప్పండి. భగవంతుడు పాండవులను సెలెక్ట్ చేస్తున్నారు. పాండవులు ఏమైనా సామాన్య వాళ్ళ కాదు కదా. సాక్షాత్తు భగవంతుడే ద్రౌపదిని సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ద్రౌపది సామాన్యమైన స్త్రీ కాదు కదా. సామాన్యమైన స్త్రీ కాదు కాబట్టే 5గురు భర్తలతో సంసారం చేయగలిగింది. గొప్ప సాధ్విగా ఉంది. ఓర్పు, సహనము, మరి ఆవిడ ఎంతో ధర్మము, దయ, కరుణ, ప్రేమ. అంటే భగవంతుడు ఏదైనా కూడా ఒక కార్యం చేయాలంటే ఆయన చాలా ప్లాన్ చాలా పక్కా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకే మనము చేసినటువంటి ప్లాన్స్
కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ భగవంతుడి ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది అనమాట, ఎక్కడా ఫెయిల్ అవ్వదు అనమాట. అందుకే చూడండి, మేనేజ్మెంట్ అంటే ఇవాళ చాలామంది కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో చూస్తే కనుక భగవద్గీతని వాళ్ళు మేనేజ్మెంట్ కోర్సులుగా చేస్తున్నారు అనమాట. అసలు ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది భగవంతుడిది అనమాట. అలాగా ఆయన సెలెక్ట్ చేసినాడు అంటేనే వారు సామాన్యమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోడు ఆయన. ముందుగానే ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. పాండవులు ఎలా ఉంటారు, కౌరవులు ఎలా ఉంటారు, ద్రౌపది ఎలా ఉంటుంది, భీష్ముడు ఎలా ఉంటాడు, ద్రోణాచార్యుడు ఎలా ఉంటాడు, అశ్వత్థామ ఎలా ఉంటాడు, అంటే ఈ చాలా ప్లాన్ చాలా పక్కాగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా భగవంతుడు ప్లాన్ చాలా బాగుంటుంది. అలాగే భగవంతుడు తన భక్తులకి, తనని ఆశ్రయించిన వారిని ఏ విధంగా కాపాడుతాడు అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ చెప్పుకుందాం ఈ రోజున రామావతారంలో. వాలి సుగ్రీవుడు అన్నదమ్ములే, కానీ వాలి సుగ్రీవుడిని చాలా బాధ పెడుతున్నాడు. సుగ్రీవుడు రాముడికి సహాయం చేస్తున్నాడు. అందుకని సుగ్రీవుడికి ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు రాముడు. అంటే తనను ఆశ్రయించిన వారిని ఏ విధంగా కరుణిస్తాడు, అంటే తనను ఆశ్రయించిన వారిని కరుణించడం కోసము, కాపాడడం కోసము ఆయన ఎన్ని మెట్లైనా దిగుతాడంట, కొన్నిసార్లు ధర్మాన్ని కూడా తప్పుతాడంట ఆయన. అలా చూస్తే గనక ఈ రామావతారంలో వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు. వాలి అన్నాడంట, నువ్వు ధర్మాత్ముడు కదా, అందరూ రామరాజ్యం కావాలంటారు కదా రామా, అటువంటి నువ్వే నన్ను ఈ విధంగా చంపటం ఏమన్నా భావ్యంగా ఉందా అన్నాడంటారు వాలి. అప్పుడు రాముడు అన్నాడంట, నువ్వు వరం పొందావు, నీ ఎదురుగుండా వచ్చి నేను ఎవరు చంపలేరు, నువ్వు చేసే పాపకార్యాలు ఎక్కువైపోయినాయి, అందులో నన్ను ఆశ్రయించిన వాడిని నేను కాపాడా, అది కూడా నాకు ధర్మమే అని చెప్పి బదులిచ్చాడు. అంటే సుగ్రీవుణ్ణి కాపాడటం కోసం అసలు రాముడు చెట్టు చాటుని చంపాల్సిన అవసరం లేదు. యాక్చువల్ చెప్పాలంటే మనసులో అనుకుని చనిపోతాడు వాడు. మనం అనుకున్నదా మానవ అవతారం వచ్చినప్పుడు మానవ కర్మలు చేయాలని అలా చేశాడు. అంటే అక్కడ సుగ్రీవుని కాపాడటం కోసము రాముడు ఏ విధంగా చెట్టు చాటు నుంచి చంపాడో మనం చూసాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, తనని ఆశ్రయించిన వారిని ఏ విధంగా కాపాడుతాడు అని మనము ఈ సుగ్రీవుడు కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే మరి కృష్ణావతారంలో బోయవాడు అంటే వేటగాడు బాణానికి కృష్ణుడు అంతర్ధానం అవటం ఏంటి అంటే చెప్పాడు, అయ్యా రామావతారంలో నువ్వు వాలివి, నేను చెట్టు చాటు నుంచి చంపాను కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు అనమాట. అందుకని ప్రతి యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. ఆ వాలివే ఇప్పుడు నువ్వు వేటగాడిగా పుట్టావు, నేను రాముడిని ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాను, అందుకని నీవు ఇది జరిగింది, ఇది విధి విశాస్తు అంటే విధి చాలా బలమైనది, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అందుకని నువ్వేమి కూడా భయపడవద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు అని చెప్తాడన్నమాట వేటగాడికి. ఎవరైనా చెప్తారా ఆ విషయాన్ని? చెప్పగలరా? ఎంత ఉదారమైనటువంటి స్వభావం ఉండాలి, ఎంత దయా కరుణ ప్రేమ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఎంత బ్రాడ్ మైండ్ ఉండాలి చెప్పండి. అది కేవలం భగవంతుడిగా ఉంటుంది కానీ ఇంకెవరికి కూడా ఉండదు. మరి అలాగే జటాయువు సహాయం చేసింది కదా రాముడికి. మరి ఆ జటాయువును రాముడు ఏ విధంగా ఉద్ధరించాడో కూడా మనం విన్నాము, కొన్ని సినిమాల ద్వారా చూసాం కూడా. అందుకే ఏమన్నారు, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ
సీతాయ పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ. అరే, సర్వమానవులకి భద్రాన్ని కలిగించేవాడు, అభద్రతను పోగొట్టేవాడు నా రాముడు. చంద్రుడులాగా దయాకరుణ ప్రేమ కలిగిన వాడు నా రాముడు. అందుకే శ్రీరామచంద్రమూర్తికి జై అంటాం, శ్రీరామచంద్ర మహాప్రభుకి జై అంటాం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. ఇంకా రేపు కూడా కొన్ని విషయాలు ఇంకా మనము రామక ద్వారా మనకి కొన్ని చర్చించుకుందాము. మరి ఈ రోజున రాముడి యొక్క అవతారానికి కారణం ఏమిటి, రాముడు ఎవరు ప్రార్థిస్తే అవతరించారు, రామావతారంలో ముఖ్యమైన ప్రధానమైన కార్యం ఏమిటి, దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ప్రార్థించారు, బ్రహ్మదేవుడు ఏమి చెప్పాడు, అలాగే దశరథ మహారాజు అశ్వమేధ యాగం ఏ విధంగా చేశారు, పుత్రకామేష్టి యాగం పుత్రకామేష్టి యజ్ఞం ఏ విధంగా చేశారు, ఆ యజ్ఞం ఒక ఫలితం ఏమిటి, నలుగురు కుమారులు ఏ విధంగా జన్మించారు, ఇటువంటి గొప్ప గొప్ప దివ్యమైనటువంటి వాక్యాలని ఈరోజు మనము శ్రవణము కీర్తనం చేశాము. ఇంకా రేపు 4వ రోజు కూడా ఇంకా కొన్ని దివ్యమైనటువంటి శ్రవణ కీర్తనం ఇంకా ఎక్కువగా చేద్దాము రేపు. మరి ఈరోజు మనము శ్రవణ కీర్తనం చేసేటువంటి ఈ రామకథ గురించి మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈ రామకథ ద్వారా ఈరోజు మీరు ఏం తెలుసుకున్నారు, ఈ కథలో మోరల్ ఏముంది అనే వాటి గురించి మీరు అందరూ కూడా చక్కగా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ప్రభుజీ, ఈరోజు రామాయణంలో బాలకాండ గురించి వివరించారు గురుజీ. అందులో నేను జాయిన్ అయిన దగ్గర నుండి ఋష్యశృంగుడు అనే ముని దశరథ మహారాజుకి నీకు 4 పుత్రులు సంతానం ఖచ్చితంగా కలుగుతారు, కానీ అందుకు మీరు పుత్రకామేష్టి యాగం చేయాలి అని చెప్పేసి సలహా ఇస్తారు ప్రభుజీ. దానికి మహారాజు సమ్మతించి ఆ యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్లు చాలా త్వరగా మొదలు పెడతారు ప్రభుజీ. ఆ ఊర్ధ్వలోకాల్లో అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కోరటం జరిగిద్ది. ఏ విధంగా అంటే, అయ్యా మీరు ఇచ్చిన వరాలతో రావణుడు దినదినంగా దేవతల మీద, అన్ని లోకాల మీద ఎదురు తిరుగుతూ అందరినీ తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. కాబట్టి మీరే వరాలు ఇచ్చారు కాబట్టి దీనికి మీరే పరిష్కారము చూపించాలి అని దేవతలందరూ బ్రహ్మదేవుని కోరటం జరిగింది ప్రభుజీ. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో సంభాషిస్తున్న సమయంలో విష్ణుమూర్తి అక్కడికి చతుర్భుజ రూపంలో గరుడ దేవుని మీద వచ్చి అక్కడ బ్రహ్మదేవునికి, అక్కడ సమూహంలో దేవతా సమూహానికి అక్కడ వివరించడం జరుగుద్ది. నేను ఇట్లా అతి శీఘ్రంగానే నేను భూలోకంలో నేను మానవ రూపంలో అవతరిస్తాను. మీరు అందరూ ఇంత తీవ్ర కష్టాలు పడుతున్న రావణుని కూడా నేను వధిస్తాను. అంతేకాకుండా నేను 11,000 సంవత్సరాలు ధర్మ పరిపాలన చేసి మానవులకి ఏ విధంగా బతకాలో కూడా నేను ఒక క్రమశిక్షణ చూపించి ఏర్పాటు చేస్తానని చెప్పగానే దేవతలు బ్రహ్మదేవులు అందరూ సంతసించి అక్కడ విష్ణుమూర్తికి ప్రణామాలు అర్పిస్తారు ప్రభుజీ. ఈలోపు ఇక్కడ మా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉంటుంది. ఆ పుత్రకామేష్టి యాగం జరుగుతున్న యజ్ఞాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి బహిర్గతమయ్యి అతను విష్ణుదూతగా పరిచయం చేసుకొని దశరథ మహారాజుకి, నీవు చేసుకున్న ఈ 2 యాగాల ఫలితమే ఈ
పరమ పవిత్రమైన పాయసము. ఇది నీ ముగ్గురు భార్యలకి 3 భాగాలుగా విభజించి ఇవ్వమని, ఈ పాయసం వల్ల ముగ్గురు భార్యలకి 4 పుత్రులు జన్మిస్తారని చెప్పడం జరుగుతుంది ప్రభుజీ. అదేవిధంగా దశరథ మహారాజు ముగ్గురు భార్యలకి ఆ పాయసాన్ని ఇవ్వటము, వారు దాన్ని ఎంతో సంతోషంగా తీసుకోవటము, వెంటనే వారు గర్భంలో కొన్ని రకాల మార్పులు సంభవించటాన్ని వారు గమనిస్తారు ప్రభుజీ. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా దేవతలందరికీ సమాచారం ఇస్తాడు. ఇట్లా భగవంతుడు భూలోకంలో మానవ రూపంలో అవతరిస్తున్నాడు, కాబట్టి మీరు కూడా భగవంతుడి సహాయార్థము మీరు అవతరించవలసి వస్తుంది, మానవుల రూపంలో, లేదంటే జంతువుల రూపంలో, లేదంటే వానరుల రూపంలో. ఏ విధంగా అంటే ఆ కామ రూపంలో, అంటే ఆ దివ్య శక్తులు ఉన్నప్పటికీ అవి బహిర్గతం అవ్వకుండా కామరూపంలో మీరు జంతువుల్లాగా ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రభుజీ, మీరు దివ్య అస్త్రాలను సంధించగల నైపుణ్యాన్ని కలిగి ఉన్న వానరులుగా కూడా మీరు అవతరించాలని చెప్పి కోరతాడు ప్రభుజీ. దానికి దేవతలంతా సమ్మతిస్తారు. ఇది ఈ వృత్తాంతం అంతా జరిగింది ప్రభుజీ. ఇదంతా చెప్పారు. తర్వాత ఇంకొకటి చెప్పింది ఏంటంటే ప్రభుజీ, భగవంతుడు భక్తుల్ని ఏ విధంగా అయినా కాపాడటానికి ఎంతకైనా దిగజారుతాడనే దానికి ఒక ఉదాహరణ వాలి అను సుగ్రీవుడు వృత్తాంతం ప్రభుజీ. వాస్తవంగా అయితే రామచంద్రుడు వాలిని చంపడానికి అంతగా కష్టించాల్సిన అవసరం లేదు. కానీ నిన్న మన క్లాస్లో చర్చించుకున్నాం ప్రభుజీ, కృష్ణావతారం కానీ రామావతారం కానీ వారు భగవంతులుగా అవతరించలేదు, వారు మానవ రూపంలో అవతరించి ఆ యొక్క అధికార ధిక్కరణని ఎక్కడా చేయలేదు ప్రభుజీ. కాబట్టి ఆ ధర్మాన్ని ఎక్కడ మేరకుండా వాలికి శరణాగతి అయ్యాడు, కాబట్టి వాలిని కాపాడాల్సిన ధర్మం అనేది రామచంద్రుడు ముఖ్యంగా తీసుకున్నాడు. కాబట్టి చెట్టు చాటు నుండి సుగ్రీవుని కాపాడటం కోసం చెట్టు చాటు నుండి వాళ్ళని చంపటం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఈ కథలో మోరల్ చెప్తారు ఎవరైనా? మోరల్ ఏంటి కథలో? ఇవాళ మనం చెప్పుకున్న దాంట్లో మోరల్ ఏంటి? హరే కృష్ణ గురుజీ. ప్రభుజీ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ప్రభుజీ. ఓకే. అంటే రావణుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఎన్నో వరాలు తీసుకుంటాడు ప్రభుజీ. అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల జీవుల్ని ఆయన అక్కడ బ్రహ్మదేవుడికి చెప్తాడు, నాకు ఈ జీవి ద్వారా మరణం రాకూడదు, ఈ జీవి ద్వారా మరణం రాకూడదని. బట్ కానీ ఎక్కడో ఒక చోట ప్రభుజీ, అంటే ఎంత శక్తివంతుడైన ధర్మాన్ని ఆచరించినప్పుడు అతను స్వీయ తప్పిదం ఖచ్చితంగా చేస్తాడు ప్రభుజీ ఎక్కడో చోట. ఆ విధంగానే అతను వరం కోరుకునేటప్పుడు మానవుల్ని చాలా అదములుగా భావించి, మానవులు నన్ను ఏం చేయగలరులే అని చెప్పి, మానవులు నన్ను చంపలేరు కాబట్టి మానవులు అని కోరుకోడు ప్రభుజీ. కాబట్టి ఆ భగవంతుడు ఆ మానవుడి రూపంలో ఆవిర్భవించి రావణాసుడిని వధించడం జరిగింది ప్రభుజీ. అది మనం వచ్చే క్లాసుల్లో చూస్తాం ప్రభుజీ. మేబీ మీరు అడిగిన దానికి మొరలు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసము అని అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పారు. హరే కృష్ణ. రోజు దీంట్లో బోధన వచ్చేసి భగవంతుడు అనేది యుగయుగమున అంటే ధర్మాన్ని రక్షించాలి, సాధువు రక్షించాలి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి, దుర్మార్గం శిక్షించడానికి యుగయుగమున ఒక ఆవిర్భవిస్తానని చెప్పేసి ఈ రోజు మోరల్ అర్థమైంది. మీ ఫోన్ దగ్గర పెట్టుకోండి, మీ వాయిస్ లోగా ఉంది, చక్కగా ఫోన్ దగ్గర వివరంగా చెప్పండి. నెట్వర్క్ తక్కువ ఉంది కానీ ఏర్పడుతుంది. వైఫై పెట్టించుకోండి కనెక్షన్ ఇంటికి. చెప్పండి. సాధువులు రక్షించడానికి, దుర్మార్గం శిక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి యుగయుగమున అవతరిస్తానని చెప్పేసి దీంట్లో మోరల్ అనేది అర్థమైంది. అంటే భగవంతుడు అనేవాడు అసలు ఎవరు రక్షించాలనుకుంటే ఎవరు కూడా అతన్ని కాపాడలేరు, భగవంతుడు అనేవాడు శిక్షించాలనుకుంటే వాళ్ళు ఎవరు రక్షించలేరు అర్థమైంది. ఇది ఈ మోరల్ గురించి నాకు అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ గురించి. సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా?
ఈ రోజు జరిగిన క్లాస్ నుంచి బాలకాండ నుంచి నేనేం తెలుసుకున్నానంటే పుత్రకామేష్టి యజ్ఞం నుంచి రాముల వారు వచ్చారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే ధర్మ సంస్థాపన కోసం ఆ, భగవంతునికి సహాయం చేయడానికి దేవతలు అందరూ వానరులుగా, అంటే ఏ యుగంకి ఆ యుగంకి లాగా వానరులాగా మానవుల రూపంలోనూ అవతరిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు వచ్చే ముందు ఒక బెటాలియన్ ని తీసుకొని వస్తారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే భగవంతునికి ఆశ్రయించిన వారిని ఏ విధంగా కాపాడుతారో వాలి సుగ్రీవ యుద్ధం దగ్గర నుంచి తెలుసుకున్నాను గురూజీ. ఎలా అయితే వాలిని చంపడానికి భగవంతుడైన శ్రీరాముడు చెట్టు వెనక వెళ్ళి దొంగచాటుగా చంపడం అనే అవసరం అనేదే లేదు, కానీ కర్మ సిద్ధాంతాన్ని పాటించారు, మానవుడిగా పుట్టారు కాబట్టి కర్మలు ఆచరించారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ, దండవత్నాం గురూజీ. హరే కృష్ణ. తీసుకున్నాం గురించి. దశరథ మహారాజుకి ఏం సంతానం లేదు. ఆయన సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలని సుమంతుడు వశిష్ఠుడు వారిని అడిగారు. అడిగితేను నేను అశ్వమేధ యాగం చేస్తాను, మీరు నాకు సమ్మతించండి అని అడిగినారు. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు. ఆ తర్వాత అశ్వమేధ యాగం ప్రారంభం జనక మహారాజుని సామంత రాజులందరినీ ఆహ్వానిస్తారు. 400 మంది క్షత్రియులతో భూమండలం అంతా గుర్రము తిరిగి వస్తుంది అశ్వం. అప్పుడు 1 సంవత్సరం పాటు పడుతుంది. ఆ యజ్ఞం చేసినప్పుడు జీవిని సంహరించిన ఆ జీవిలో మళ్ళీ వేరొక జీవులు ప్రవేశపెట్టగల నైపుణ్యము బ్రాహ్మణులకు ఉన్నది అని తెలుసుకున్నాం గురుజీ. ఋషి సింహుడు అనే బ్రాహ్మణుడు అదే నీకు అదే దశరథ మహారాజుకి నీకు 4 పుత్రులు పుడతారు. వారు నువ్వు అశ్వమేధ యాగం అదే పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తారు. పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు దివ్య పురుషుడు ఆవిర్భవించి దాంట్లో నుంచి ఒక పాయసం విష్ణుదూత వచ్చి పాయసముని నీ భార్యలు ముగ్గురికి పెట్టమని చెప్తారు. అప్పుడు ముగ్గురికి పెడితే ఆ సమానంగా పెట్టి వాళ్ళకి పెద్ద భార్యకి సగము, రెండో భార్యకి 4వ వంతు, మూడో భార్యకి 8వ వంతు ఇచ్చి పాయసాన్ని వాళ్ళకి 4 పుత్రులు పుడతారు అని తెలుసుకున్నాం. వాళ్ళకి సుగ్రీవుడు వాళ్ళిద్దరికి వాలి సుగ్రీవుని బాగా హింసిస్తుంటే సుగ్రీవుడు వచ్చి రాముడి దగ్గరకు వచ్చి నేను ఇట్లా వాలి ఇట్లా చేస్తున్నాడు అని ప్రాధేయపడితే అప్పుడు వాలిని చెట్టుచాటు నుంచి చంపుతారు. చంపినప్పుడు అప్పుడు వాలి నేనేమి తప్పు చేశానని నన్ను చెట్టుచాటు నుంచి చంపావు అని అడిగితే నువ్వు ఎదురుగా చంపటం నీ ఎదురుగా చంపటానికి నీకు అదే శాపం ఉంది, అందుకని చెట్టుచాటు నుంచి చంపవలసి వచ్చినది. నీకు ఆయుష్ తీరింది కాబట్టి తప్పులు ఎక్కువ చేసావు కాబట్టి అందుకని చంపాని చెప్తారు అని తెలుసుకున్నాం గురుజీ. అదే కృష్ణావతారంలో వాళ్ళకి కూడా బోయవాడు అయి శ్రీకృష్ణ భగవాని కాలికి బాణం వేస్తారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యారని చెప్తారు. హరే కృష్ణ గురుజీ. అంటే వాలికి వరం ఉంది, వాలిని ఎవరు కూడా ఎదురుగుండా వచ్చి చంపలేరు, అందుకని నిన్ను ఎవరు ఎదురుగుండా చెప్పలేరు నాయనా, కానీ నీ అధర్మం పెరిగిపోయింది, అందుకు నిన్ను చెట్టు చాటుని చంపాల్సి వచ్చిందని చెప్తాడు అనమాట. వాలి అడిగిన ప్రశ్న ఏంటంటే నువ్వు ధర్మాత్ముడు కదా రామా, అటువంటి నువ్వు ధర్మాత్ముడు అవి కూడా నువ్వు చెట్టు చాటించి నన్ను చంపావేంటి అని చెప్పి అడుగుతాడు వాలి. సో దాన్ని చెప్తాడు, నీకు ఎదురుగుండా నిన్ను చంపే శక్తి ఎవరికి లేదు, నువ్వు వరం పొందావు కాబట్టి అందుకని నీ చెట్టు చాటుని చంపానని చెప్పి చెప్తాడు అనమాట. ఓకే, హరే కృష్ణ, బాగా చెప్పారు. హరే హరే కృష్ణ. ఓకే, సో మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఈరోజు క్లాస్ ముగించేద్దాం. ఓకే.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ హరే రామ హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవ భక్త బృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्री रामनवमी महामहोत्सव की जय. हरि हरि हरे कृष्ण. హరే హరే కృష్ణ కృష్ణ గురు ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురుజీ ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. हरे कृष्ण दंडवत హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रणाम. हरे कृष्ण.